మన మిత్రదేశం రష్యానే మనల్ని మోసం చేస్తుంది, జాగ్రత్తగా ఉండండిరా బాబు అని చెప్తున్నది మన భారత ప్రభుత్వం. ఏంటయ్యా అంటే రష్యాలో ఉద్యోగాలని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. సెంటరింగ్ పనులు ఉన్నాయి, లేకపోతే కనుక భవన నిర్మాణ పనులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ పనులు ఉన్నాయి, ప్లంబింగ్ పనులు ఉన్నాయి. ఇట్లాంటివి $5,000 వస్తాయి, $3,000 వస్తాయి, $2,500 వస్తాయి. అంటే $2,000 అంటే 2,60,000. ఇక్కడ ఏది ₹88, ₹86 అనుకుంటే ఇప్పుడు డాలర్ మామూలుగా 88 లెక్క చెప్పినా బ్యాంకుల నుంచి దాన్ని ఏమంటారు రెమిటెన్స్ లెక్కలు చూసుకుంటే కనుక 84, 85 ఆ రేంజ్లో ఇస్తున్నారు. అంటే ఒక $2,000 అక్కడ డబ్బులు వస్తే కనుక దగ్గరగా ₹1,80,000 వస్తాయి. దీని మీద నమ్మకంతో ఇక్కడ ఎంత వస్తాయని 10,000 వస్తాయి, 15,000 వస్తాయి, మ్యాక్సిమం అయితే 25,000 వస్తాయి. అక్కడైతే కనుక ఇట్లా వస్తాయి కదా అని పోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇలా వెళ్తున్నటువంటి వాళ్ళని అక్కడ ఏం లేదు తీసుకెళ్ళి సైన్యంలో వాడుకుంటున్నారు. రష్యా సైన్యం చాలామంది చచ్చిపోయారు ఉక్రెయిన్తో దాడులు. ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి 6 నెలల పాటు బలవంతంగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్ళి సైన్యంలో చేర్పించి వాళ్ళ యూనిఫామ్లు వేసి పంపిస్తున్నారు. ఈ 6 నెలల్లో ఏం నేర్చుకుంటాడో అక్కడ చచ్చిపోతున్నారు. చచ్చిపోయినోడికి పరిహారం కూడా ఉండదు. అక్కడ శవాన్ని తీసి అవతల పడేస్తారు. ఇది జరుగుతోంది. ఇది బ్రోకర్లను అడ్డుపెట్టి జరుగుతున్న అతిపెద్ద మోసం. ఆ మధ్యన భారత ప్రభుత్వం చెప్పింది కొంతమందిని బయటకు కాపాడుకొచ్చింది కూడా. అయినా కూడా ఇదివరకు ఏంటప్పుడు సైన్యంలో సహాయకుల పోస్టులు అన్న పేరుతో పెట్టి సైన్యంలోకి చేర్చారు. ఇప్పుడు ఇలాంటి పోస్టుల పేరు చెప్పి కూడా మోసం చేస్తున్న, జాగ్రత్తగా ఉండని భారత పౌరులకు భారత విదేశాంగ శాఖ హెచ్చరిస్తోంది.